యెహోషువ 1వ అధ్యాయం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబోనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. మీరు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంను నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదువు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో ఈ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు పాళెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకుంటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంను స్వాధీనపరచుకున్నటకై 3 దినముల్లోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకునుడి. మరియు రుబేనీలకును గాదీలకును మనిషి అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగూ ఆజ్ఞాపించెను. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకునుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగచేయుచున్నాడు. ఆయన ఈ దేశంను మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తి యొర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశంన నివసింపవలెనే గాని పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నాదులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచే వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయం చేయవలను. అప్పుడు తూర్పున యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమును మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందురు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించిందంతయు మేము చేసేదము. నీవు మమ్ము ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును గాక. నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు. నీవు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొనవలనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. యెహోషువ 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడమని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్లి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేళ్ల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చి ఉన్నారని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చున్న మాట నిజమే. వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరిము పోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యొర్దాను తీరమున ఉన్న అమోరీల 2 రాజులైన సీహోనుకును
ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లులను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేసేదము అనిరి. ఆమె ఇల్లు పట్నపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడువేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరమబో వారు మీకెదురుగా వచ్చుదురేమో. మీరు కొండలకు వెళ్లి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులము అగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె, మీ మాట చెప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఈ తొగరు దారమునకు కిటికీకి కట్టెను. వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించురి. తరుము వారు ఆ మార్గం అంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తనకు సంభవించిందంతయు అతనికి వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మా చేతికి అప్పగించుచున్నాడు. మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. యెహోషువ 3వ అధ్యాయము. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరినూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటకమునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడమ నుండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకును అతని సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నది దరికి వచ్చి యోర్దాన్లో నిలువడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడ వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవంగల దేవుడు మీ మధ్య నున్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కానానీలను, హిత్తీలను, హివీలను, పెరిజీలను, గెర్గాషీలను, హమోరీలను, యోబీసీలను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేళ్ల గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరంన సారెతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిల్చును. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పార్నవి బొత్తిగా ఆపబడును. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరంగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుద ముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి.
యెహోషువ 4వ అధ్యాయము. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించు. కావున యెహోషువ ఇజ్రాయెల్లో సిద్ధపరిచిన 12 మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను. యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇజ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజముల మీద పెట్టుకుని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసం ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్లు చిరకాలం వరకు ఇజ్రాయేళ్లకు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలెను. అవి మీకు ఆనవాలై ఉండును. అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలీలు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇజ్రాయేళ్ల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ నున్నవి. ప్రజలతో చెప్పవలనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిందంతయు అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించిందంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యోర్దాను నడుమ నిల్చుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇజ్రాయేలు చూచుండగా రూబేనీయులను గాదీయులను మనష్షే అర్థగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నాదులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నాదులై యుద్ధం చేయుటకు యెహోవా సన్నిధిని యెరికో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేళ్ల అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యోర్దానులో నుండి యువతలికి రండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు అరికాళ్లు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వారి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దాన్లో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాల్లో దిగ్గా వారు యోర్దాన్లో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలవబెట్టించి ఇజ్రాయేలుతో ఇట్లనెను. రాబో కాలంన మీ సంతతి వారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురు గదా. అప్పుడు మీరు ఇజ్రాయేలీలు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసెనని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. యెహోషువ 5వ అధ్యాయం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యోర్దానుకు పడమట దిక్కును ఉన్న అమోరీల రాజులందరూను సముద్రం నొద్దనున్న కానానీయుల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేళ్ల భయం చేత వారికిక ధైర్యమేమీ లేకపోయెను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేళ్లకు సున్నతి చేయించుమని యెహోషువకు ఆజ్ఞాపింపగా యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇశ్రాయేళ్లకు సున్నతి చేయించెను. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరి వారందరిలో యుద్ధ సన్నాదులైన పురుషులందరూ ఐగుప్తు మార్గంన అరణ్యంలో చనిపోయేరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే కాని ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము తాను వారికి చూపనని యెహోవా ప్రమాణం చేసి ఉండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించు వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టిన ప్రతి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలైనగా మార్గంన వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు
వరకు పాళెంలోని తమ చోట్లో నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. ఇశ్రాయేలీయులు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. మర్నాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తమ దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిల్చున్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేసెను. యెహోషువ 6వ అధ్యాయము. ఆ కాలమున ఇశ్రాయేలుల భయం చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజు పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నాదులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకుని మోయుడి. 7 యాజకులు బూరలను 7 పట్టుకొని నడవలని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవలనని ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచు ఉండిరి. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినమందు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞించెను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకుని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెంలో గడిపిరి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 పట్టుకుని నిలువగా యెహోవా మందసమునకు ముందుగా నడుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచూ బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారి ఒక మారు పట్టణం చుట్టూ తిరిగి పాళెంనకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రాకారంగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోవా జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాళెంనకు శాపము తెప్పించి దానిని బాధ కలగచేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములు అగును.
వాటిని యెహోవా ధనాగారంలో నుంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణపు ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకుని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమె కలిగిన వారందరినీ వెలుపలకి తోడుకుని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకి తోడుకుని ఇజ్రాయిల్ల పాలెం వెలుపట వారిని నివసింప చేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచిరి. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమె కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికిలాగూ ఆజ్ఞాపించెను. ఎవడు యెరికో పట్టణమును కట్టింపబూనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడు అగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులు నిలువ నెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ 7వ అధ్యాయము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు ముని మనవుడును జబ్ది మనవుడును కర్మి కుమారుడు అయిన ఆకాను శపితము చేయబడిన దానిలో క్రొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్లి దేశమును వేగుచూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గర ఉన్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకు 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు గదా అనిరి. కాబట్టి జనములలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి మరియు తమ గవని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తమ బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా మమ్మును నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నువ్వెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందున నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులు అందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చెప్పుదువు అని ప్రార్థింపగా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. ఇశ్రాయేలు పాపం చేసినారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారి నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలం చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశంల వరుస ప్రకారం దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారం దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబ పురుషులు వరుస ప్రకారం దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో
వచ్చునో వానిని వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలెనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇజ్రాయెల్లో దుష్కార్యము చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయంన లేచి ఇజ్రాయేళ్లను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడెను. యూదా వంశమును దగ్గరికి రప్పించినప్పుడు జెరాహీల వంశము పట్టబడెను. జెరాహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషులు వరుసను దగ్గరికి రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జెరాహు మునిమనుడును జబ్ది మనవుడును కర్మి కుమారునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 50 తులములు ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు ఇజ్రాయేళ్ల యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇజ్రాయేల్ అందరూ జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇజ్రాయేల్ అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అను పేరు. యెహోషువ 8వ అధ్యాయము. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుడి, జడియకుడి, యుద్ధ సన్నాదులైన వారందరినీ తోడుకుని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణములను, అతని దేశమును నీ చేతికి అప్పగించున్నాను. నీవెరుక్కోను దాని రాజుకును ఏమి చేసేదవో అదే హాయికిని దాని రాజు చేసేదవు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటుగాండ్లను ఉంచుము. యెహోషువయు యోధులందరూ హాయి మీదికి పోవాలని ఉండగా యెహోషువ పరాక్రమం గల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రివేళ వారిని పంపి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఆ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొన చూచుచు పొంచి ఉండవలెను. పట్టణమునకు బహు దూరము వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వలె మిమ్మును ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె వీరు మన ఎదుట నిలవలేక పారిపోదురని వారు అనుకొని మేము పట్నం నొద్ద నుండి వారిని తొలగి రాజయ్య వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచి ఉండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించు. మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగలబెట్టవలెను. ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేల్నకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేసెను. ఉదయమున యెహోషువ వేకున లేచి జనులకు వ్యూహ పరిచి తానును ఇశ్రాయేళ్ల పెద్దలను జనులకు ముందుగా హాయి మీదికి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణం నెదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికి హాయికిని మధ్య లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకును పడమటి వైపున బేతేల్నకును హాయికిని మధ్య పొంచి ఉండుటకు ఉంచెను. వారు ఆ జనులను అనగా పట్టణమునకును ఉత్తర దిక్కున ఉన్న సమస్త సైన్యమును, పట్టణమునకును పడమటి దిక్కున ఉన్న దాని వెనుకటి భాగం
భాగమున ఉన్న వారిని ఉంచిన తర్వాత యెహోషువ రాత్రి లోయలోనికి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూచినప్పుడు అతను అతని జనులందరినూ పట్టణస్థులందరినూ త్వరపడి పెందలకడ లేచి మైదానం ఎదుట ఇజ్రాయేళ్లను ఎదుర్కొని తాము అంతకు ముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేటకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచిన వారు పట్టణంనకు పడమటి వైపున ఉండిన సంగతి అతడు తెలుసుకొనలేదు. యెహోషువయు ఇజ్రాయేళ్లందరినూ వారి ఎదుట నిలవలేక ఓడిపోయిన వారు అయినట్లు అరణ్య మార్గం తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలో ఉన్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణంనకు దూరంగా పోయిరి. ఇజ్రాయేలీలను తరుముటకు పోని వాడెవడును హాయిలోనే గాని బేతేల్లోనే గాని మిగిలి ఉండలేదు. వారు గవిని వెయ్యక పట్టణమును విడిచి ఇజ్రాయేళ్లను తరుమబోయి ఉండిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నీవు చేత పట్టుకున్న ఈటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపెను. అతడు తన చేయి చప్పగా పొంచి ఉన్నవారు మాటలో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అప్పుడే తగులబెట్టిరి. హాయి వారు వెనక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణం యొక్క పొగ ఆకాశంనకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యంనకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోటకు వారికి వీలు లేకపోయెను. పొంచిన వారు పట్టణమును పట్టుకుని ఉండుటయు పట్టణము పొగ ఎక్కుచుండుటయు యెహోషువయు ఇజ్రాయేలందరిని చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారును పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇజ్రాయేళ్ల నడుమున చిక్కబడిరి గనుక ఇజ్రాయేలు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడును మిగిలి ఉండలేదు, ఒకడును తప్పించుకొనలేదు. వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చిరి. బీటిలోన పొలములోను హాయి నివాసులను తరిమిన ఇజ్రాయేలీలు వారిని చంపుట చాలింపగా కత్తివాత కూలగా మిగిలిన వాడొక్కడును లేకపోయినప్పుడు ఇజ్రాయేల్ అందరినూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దానిని కత్తివాత నిర్మూలం చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలం చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇజ్రాయేలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తన కొరకు కొల్లగా దోచుకునిరి. అట్లు యెహోషువ హాయి నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేసెను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వేలాడదీయించెను. ప్రొద్దుగుంకుచున్నప్పుడు సెలవీయగా జనులు వారి శవమును మ్రాను మీద నుండి దించి ఆ పూర ద్వారం ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నది. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్లను తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించెను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇజ్రాయేళ్లకు వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథమును ఒక ప్రతిని అతడు అక్కడ రాళ్ల మీద వ్రాయించెను. అప్పుడు ఇజ్రాయేళ్లను దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వము ఆజ్ఞాపించినది జరపవలనని పరదేశులేమి వారిలో పుట్టిన వారేమి ఇజ్రాయేల్ అందరును వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గేరిజీము కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా యెహోషువ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనగా దాని దీవెన వచనమును దాని శాప వచనమును చదివి వినిపించెను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజం ఎదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవక విడిచిన మాట ఒక్కటియు లేదు. యెహోషువ 9వ అధ్యాయం. యొర్దాను అవతలనున్న మాన్యములలో లోయల్లోను లెబోనోను నెదుటి మహాసముద్ర తీరమంతటను ఉన్న హిత్తీలు అమోరీలు కానానీలు పెరిజీలు హివ్వీలు యోబీసీలు అనువారి రాజులందరూ జరిగిన దానిని విన్నప్పుడు వారు యెహోషువతో ఇజ్రాయేళ్లతో యుద్ధం చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోను హాయికిని చేసిన దాన్ని గిబియోన్ నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదకు పాత
గోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్దెలు తీసుకుని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాలు నందలి పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూర దేశం నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడని అతనితోనూ ఇజ్రాయేల్ అందరితోనూ చెప్పగా, ఇజ్రాయేలు మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివ్యలతో అనిరి. వారు మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని వారిని అడగగా, వారు మీ దేవుడైన యెహోవా నామమును బట్టి మీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఎలైనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దర ఉన్న హెష్బోను రాజైన సీహోను, అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమ్మోరీల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులను అందరును మాతో, మీరు ప్రయాణం కొరకు ఆహారం చేతపట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులం గనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడని అనిరి. మీ యొద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకున్న మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షరసపు సిద్దెలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే, ఇప్పటికీ అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలును చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇజ్రాయేలు యెహోషువ చేత సెలవు పొందకే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధాన పడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తర్వాత వారు తమకు పొరుగు వారు తమ నడుమున నివసించు వారే అని తెలుసుకుని ఇజ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కేఫీరా, బెయోరేతు, కిర్యత్యారీము అనునవి. సమాజ ప్రధానులు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి గనుక ఇజ్రాయేళ్లు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధంగా మొరుపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజంతో ఇట్లనిరి, మనము ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసితిమి గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరి. గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యను నివసించు వారై ఉండియు మేము మీకు బహుదూరంగా నున్నవారమని చెప్పి మమ్మునేలా మోసపుచ్చితిరి. ఆ హేతు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకెన్నడను మానదు. మా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారనే ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, ఈ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా దేశ నివాసులందరినీ నశింప చేయనట్లు తమ సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయంలోను నీ వలన మిక్కిలి భయపడి ఇలాగూ చేసితిమి. కాబట్టి మేము నీ వశమున ఉన్నాము. మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగూ చేసి ఇజ్రాయేలు గిబియోను యూలను చంపకుండా వారి చేతిలో నుండి విడిపించెను. అయితే సమాజం కొరకును యెహోవా ఏర్పరచుకును చోటన ఉండు బలిపీఠం కొరకు కట్టెలు నరుకువారిగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయవారై ఉన్నారు. యెహోషువ 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఎరుకోను దాని రాజులను నిర్మూలం చేసినట్లు హాయిని దాని రాజును నిర్మూలం చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇజ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజు అయిన అదోని సేదెకు విన్నప్పుడు అతడును అతని జనులను మిగులా భయపడ్రి. వెలియనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజు అయిన అదోని సేదెకు గిబియోనుల యెహోషువతో ఇజ్రాయేలుతో సంధి చేసుకుని ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసిన యెడల మనము వారి పట్టణములను నాశనం చేయుదుమని హెబ్రోను రాజు అయిన హోమాము నొద్దకును అర్ముతు రాజు అయిన పీరాము నొద్దకును లాకిషు రాజు అయిన యాఫియా యొద్దకును ఎగ్లోను రాజు అయిన దెబీరు నొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్ముతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని
తామును తమ సేనలనియు బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీలతో యుద్ధం చేసిరి. గిబియోనీలు మన్యంలలో నివసించు అమోరీల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించుమని గిల్గాల్లో దిగి ఉన్న పాళెంలో యెహోషువకు వర్తమానం పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమము గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను, వారిలో ఎవడును నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇజ్రాయేళ్ల ఎదుట వారిని కలవరపరచుగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరంగా వారిని హతము చేసెను. బెత్ హోరోనుకు పైకి పోవు మార్గంన అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇజ్రాయేళ్ల ఎదుట నుండి బెత్ హోరేకునకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇజ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది ఆయిరి. యెహోవా ఇజ్రాయేళ్ల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది గదా. సూర్యుడు ఆకాశం మధ్యను నిలిచి ఇంచుమించు ఒకనాడు ఎల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేళ్ల పక్షంన యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరినూ గిల్గాల్లో ఉన్న పాళెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా యందలి గృహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గృహలో దాగి ఉన్న ఆ రాజులు 5 దొరికిరని యెహోషువకు తెలబడినప్పుడు యెహోషువ ఆ గృహ ద్వారమున ఖడ్డంగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనివ్వకుండా మీరు నిలవక వారిని తరిమి వారిని వెనుకటి వారిని కొట్టి వేయుడు అనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇజ్రాయేలును బహు జన సంహారం చేయుట కడతీర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారం గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా యందలి పాళెంలో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఇజ్రాయేళ్లకు విరోధంగా ఒక మాట అయినను ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గృహలో అడ్డము తీసివేసి గృహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, అర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజులు 5 ఆ గృహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇజ్రాయేల్ అందరినీ పిలిపించి తమతో యుద్ధంనకు వెళ్ళవచ్చిన యోధులు అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరికి వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడీకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధం చేయుదురో ఆ శత్రువులందరినీ యెహోవా వీరికి చేసినట్లు చేయును అనెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని వేలాడదీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంక సమయంన యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దిగిన గృహలోనే ఆ శవములను పాడవేసి ఆ గృహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలో ఉన్న వారిని అందరినీ నిర్మూలం చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరినూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజులను ఇజ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషంగా దానిని దానిలో ఉన్న వారందరినీ కత్తి చేత హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటా యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేలు అందరినూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేయగా యెహోవా లాకీషును ఇజ్రాయేలు చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకుని
తాము లిబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషు సహాయము చేయుటకు గేజెరు రాజు అయిన హోరాము రాగా యెహోషువ నిశ్శేషంగా అతన్ని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరును లాకీషు నుండి ఎగ్లోనునకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధం చేసి ఆ దినమున దాన్ని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషునకు చేసినట్లే దానిలోనున్న వారందరిని ఆ దినమున నిర్మూలం చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరును ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి జనులతో యుద్ధం చేసి దాన్ని పట్టుకుని దాని రాజును దాని సమస్త పురములను దానిలో ఉన్న వారందరినీ కత్తి చేత హతము చేసిరి. అతడు ఎగ్లోను చేసినట్లు దానిలో ఉన్న వారందరినీ నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరును దేబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధం చేసి దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలో ఉన్న వారందరినీ నిర్మూలం చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్టు లిబ్నాకును దాని రాజునకును చేసెను. అతడు దేబూర్నకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశము, దక్షిణ ప్రదేశమును, సెఫేలా ప్రదేశమును, చరీల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించెను. ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలం చేసెను. కాదేషు బెర్నయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గేషోను దేశం అంతటిని యెహోషువ జయించెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఇజ్రాయేళ్ల పక్షమున యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజుల నందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తర్వాత యెహోషువయు అతనితో కూడా ఇజ్రాయేల్ అందరును గిల్గాల్లోని పాళెమునకు తిరిగి వచ్చిరి. యెహోషువ 11వ అధ్యాయము. ఆషూరు రాజు అయిన యాబీను జరిగిన వాటిని గురించి విని మాదోను రాజు అయిన యోవాబుకును, సిమ్రోను రాజునకును, అక్షాబు రాజునకును, ఉత్తర దిక్కునున్న మన్య దేశములలోను, కిన్నెరేతు దక్షిణ దిక్కున ఉన్న అరాబాలోను, సేఫెలాలోను, పడమట ఉన్న దోరు మన్యంలోను ఉన్న రాజులకును, తూర్పు పడమ దిక్కుల అందలి కానానీయులకును, అమోరీలకును, హిత్తీలకును, పెరిజీలకును, మన్యములలో ఉన్న యోబీసీలకును, మిస్పా దేశమందలి హోర్మోను దిగువ నుండు హివీలకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్న తన సైనికులందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇజ్రాయేళ్లతో యుద్ధం చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు వచ్చి దిగగా యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇజ్రాయేళ్ల చేత సంహరింపబడిన వారినిగా నేను వారందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రములను, గుదిగాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడా ఉన్న యోధులందరూ హఠాత్తుగా మోరేము నీళ్ల యొద్దకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇజ్రాయేల్ చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతం చేసి మహాసీదేము వరకును, మిశ్రేపోత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్సే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషంగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల, గుదిగాలి నరములను తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకును ప్రధానము. ఇజ్రాయేలీలు దానిలో ఉన్న ప్రతి వానిని కత్తివాతయు హతం చేసిరి. ఎవరినూ తప్పించుకోకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇజ్రాయేలు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును, పశువులను ఇజ్రాయేలు దోచుకునిరి. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింప చేయు వరకు కత్తి వాతను హతము చేయుచు వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగూ చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియో అతడు చేయక విడవలేదు. యెహోషువ షేయూరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హోర్మేను కొండ దిగువనున్న బల్గాదు వరకు ఆ దేశం అంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశం అంతటిని, గోషేను దేశం అంతటిని, సెఫెలా ప్రదేశమును, మైదానమును, ఇజ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకుని వాటిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ
రాజులందరితో యుద్ధం చేసెను. గిబియోను నివాసులైన హివీలు కాక ఇజ్రాయేళ్లతో సంధి చేసిన పట్టణములు మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకునిరి. వారు నిర్మూలం చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇజ్రాయేలు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇజ్రాయేలుతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలంన యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోన్లోను, దేబీర్లోను, ఆనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇజ్రాయేళ్ల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న ఆనాకీలను నాశనం చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలం చేసెను. ఇజ్రాయేలు దేశమందు ఆనాకీలలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాదులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇజ్రాయేలుకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సుభిక్షంగా నుండెను. యెహోషువ 2వ అధ్యాయము. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడమని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్లి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేళ్ల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు, నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చి ఉన్నారని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చున్న మాట నిజమే. వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరిము పోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదికి ఎక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చి ఉన్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెను. యోర్దాను తీరమున ఉన్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కర్షణులను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణములు ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేసేదము అనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడువేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరమబో వారు మీకెదురుగా వచ్చుదురేమో. మీరు కొండలకు వెళ్లి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారం గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలకి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులము అగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె, మీ మాట చెప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఈ తొగరు దారమునకు కిటికీకి కట్టెను. వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుము వారు ఆ మార్గం అంతటను వారిని వెదికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తనకు సంభవించిందంతయు అతనికి వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మా చేతికి అప్పగించుచున్నాడు. మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువతో అనిరి. యెహోషువ 3వ అధ్యాయము. యెహోషువ
వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు అందరినూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటకమునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగూ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడమ నుండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తు పట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపంగా మీరు నడవరాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకును అతని సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. మీరు యోర్దాను నది దరికి వచ్చి యోర్దానులో నిలువడని నిబంధన మందసమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడ వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఇట్లను, సర్వలోకనాథుడు నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవంగల దేవుడు మీ మధ్య నున్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కానానీలను, హిత్తీలను, హివీలను, పెరిజీలను, గెర్గాషీలను, హమోరీలను, యోబీసీలను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకుందురు. కాబట్టి ప్రతి గోత్రమునకును ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేళ్ల గోత్రంలో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు అరికాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిల్చును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్ల మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారంలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దాన్లో దిగిన తర్వాత మందసమును మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరంన సారెతాను నొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిల్చును. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పార్నవి బొత్తిగా ఆపబడును. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరంగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటుట తుద ముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. యెహోషువ 14వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు కానాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువాయు ఇశ్రాయేళ్ల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రములకును యోర్దాను అవతలి స్వాస్థ్యమును ఇచ్చి ఉండెను. అతడు వారిలో లేవీలకు ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. యోసేపు వంశకులగు మనష్షే ఎఫ్రాయిములను 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే కాక లేవీలకు ఆ దేశమున ఏ స్వాస్థ్యమును ఇవ్వలేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకునిరి. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కేనేజీయుడు అగు యుపెనె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను, కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయాలోనున్న నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూసినది చూసినట్లు అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును అనెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఆ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధం చేయటకు గాని వచ్చుచూ పోవుచూ నుంటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. ఆనాకీలను ప్రాకారం గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకొందును. యుపెన్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవాను
యెహోవాను నిండు మనసుతో అనుసరించు వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యంగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యుపెనే అను కేనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యంగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా. అర్బా ఆనాకీల్లో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండెను.